దేవరా సినిమా రిలీజ్ అయ్యి దాదాపుగా ఇవాళకి 11 రోజులు పూర్తయి 12 రోజుల్లోకి అడుగుపెట్టాం. సో మరి 11 రోజులు ఓవరాల్‌గా కలెక్షన్ ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. సార్‌ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. దేవరా సినిమా ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోవస్తుంది దగ్గరగా. సో మరి ఈ 11 రోజుల కలెక్షన్ ఏ విధంగా ఉంది అసలు? దేవరా ముందుగా అయితే టీం అంతా కూడా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆ సినిమా దాదాపు ఒక తమిళనాడు తప్పితే మిగతా అన్ని చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వచ్చేసింది. ఒక కేరళ మాత్రం అది చాలా తక్కువ అమౌంట్కి అమ్మారు కాబట్టి అక్కడ ఒక ₹1 కోటి వాల్యూ కాబట్టి కొంచెం అది అక్కడ కూడా ఆల్మోస్ట్ 92-93 లక్షలు వచ్చేసింది. ఇంకొక 7-8 లక్షలు వస్తే చాలా అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే. సో వేరేజ్ ఒక తమిళనాడు మాత్రమే అది అక్కడ 6 కోట్లకు కానీ 4 కోట్లే వచ్చాయి. అది ఒక్కచోటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కానీ వేరేజ్ కర్ణాటకలో కూడా మొన్నటికే అది బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల్లోకి అడుగుపెట్టింది. సో ఇప్పుడు తెలుగునాట చూసుకుంటే మంచి కలెక్షన్స్ సాధించిందని చెప్పాలి. సో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అంటే మొత్తం ఆంధ్రాలో మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి సీడెడ్ ఒకటి మనకు సపరేట్గా చెప్తాం. మొత్తం రాయలసీమ అంతా కూడా ఒక ఏరియా కింద కౌంట్ చేస్తారు. మిగతా కోస్టల్ కానివ్వండి ఉత్తరాంధ్ర ఏదో చూస్తే మొత్తం 6 ఏరియాస్ చెప్తారు. సో ఈ అన్ని చోట్ల కూడా అక్కడ సీడెడ్ కానివ్వండి ఇక్కడ 6 ఏరియాస్ కానివ్వండి మొత్తం కూడా అక్కడ డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా లాభాల్లో ఉన్నారు. అలాగే నైజాం మొత్తం కలిపి ఒకటే ఏరియా. సో ఇక్కడ దిల్ రాజు ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు, మంచి ప్రాఫిట్ ఆయన అందుకున్నారు. అలాగే నార్త్లో వచ్చేటప్పటికి ప్రొడ్యూసరే కరణ్ జోహార్ సహకారంతో రిలీజ్ చేశారు. అక్కడ కూడా ఆయన మంచి ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ప్రొడ్యూసరు. ఇంకా వేరే నార్త్ అమెరికాలో కూడా సో అక్కడ కూడా మంచి ప్రాఫిట్స్ వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూటర్స్ అందుకున్నారు. కాకపోతే 10 రోజులు అయిపోయింది, 2 వీకెండ్స్ అయిపోయినాయి దేవరకు సంబంధించి. సో మళ్ళీ రెండో సోమవారం నిన్న పూర్తి చేసుకుంది, ఈరోజు మంగళవారం. సో యాజ్ యూజువల్గా సోమవారం వర్కింగ్ డే కాబట్టి వీకెండ్ తర్వాత వచ్చేది కొంచెం కలెక్షన్స్ తక్కువగానే ఉంటాయి. అదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాకపోతే వేరే ఇక్కడ ట్రెండ్ చూస్తే యాక్చువల్గా 8వ రోజు అంటే 8వ రోజు వచ్చేటప్పటికి మనకి శుక్రవారం కంటే కూడా సోమవారం ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి వరల్డ్ వైడ్గా కానివ్వండి ఎక్కువ కలెక్షన్ రావటం అనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. వీకెండ్ ముందు కాబట్టి యాక్చువల్గా శుక్రవారం అంటే 8వ రోజు కంటే ఇది వీక్ డే అయినప్పటికీ కూడా సోమవారం ఎక్కువ వచ్చాయి. శుక్రవారం మించి 8వ రోజు కంటే 11వ రోజు ఎక్కువ వచ్చాయి. 2 వీక్ డేసే. వరల్డ్ వైడ్గా చూస్తే 8వ రోజు 4.35 crores వచ్చింది షేరు వరల్డ్ వైడ్గా 8th డే. అదే ఈరోజు నిన్న 11th డే సోమవారం 4.99 crores వచ్చింది షేర్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ నీకు 64 lakhs ఎక్కువగా కలెక్షన్ అనేది షేర్ రూపంలో రావటం అనేది ఇక్కడ గుడ్ థింగ్ అని చెప్పాలి. అంటే డిస్ట్రిబ్యూటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి బయ్యర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి. ఇక టోటల్గా మనం చూస్తే ఫిగర్ చూస్తే 11 రోజులకి తెలుగు రాష్ట్రాల వరకు 138.37 లక్షల రూపాయల షేర్ వచ్చింది. గ్రాస్ వచ్చేసి 197 కోట్లు. అంటే ఈ రోజుకి 200 గ్రాస్ అనేది ఈ రోజుతోటి 12 డేస్కి పూర్తవుతుందని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్లు కాన్ఫిడెంట్గా ఉన్నట్టుగా మన ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం. ఇక నైజాంలో అయితే ఇప్పటికే 11 కోట్ల రూపాయలు ప్రాఫిట్ అని చెప్పాలి. ఒక నైజాంలోనే 11 కోట్లు ప్రాఫిట్ వస్తే రాయలసీమలో వచ్చేటప్పటికి 4 కోట్ల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది డిస్ట్రిబ్యూటర్కి. సో రిమైనింగ్ మొత్తం ఆంధ్ర అంతా కలిపితే అక్కడ కూడా ఆల్మోస్ట్ 10.5 కోట్లు లాభం వచ్చింది ఆంధ్ర ఏరియా అంతా కూడా. సో అట్లాగే కర్ణాటకలో వచ్చేటప్పటికి 65 లక్షల రూపాయల ప్రాఫిట్. తమిళనాడు ఒకటే నేను చెప్పినట్టు ఇందాక 2 crores ఇంకా రావాలి కాబట్టి అక్కడ డెఫిసిట్ ఉండే అవకాశమే ఉంది. సో అక్కడ నష్టపోయే అవకాశాలు అక్కడ ఒక్కచోట మాత్రం నష్టపోయే అవకాశం ఉండే. కేరళ 94 లక్షలు వచ్చింది, ఇంకొక 6 లక్షలు వస్తే అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. అలాగే నార్త్ బెల్ట్ వచ్చేటప్పటికి 10 కోట్ల పైనే లాభం వచ్చింది.
అట్లాగే ఓవర్సీస్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 8 కోట్ల లాభం వచ్చింది. సో దాదాపు అంతా కూడా ఒక ఎక్సెప్ట్ తమిళనాడు. సో అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మొత్తం అంతా డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్ కానీ అంత హ్యాపీగా ఉన్నారు. సో మనకి అంటే వీళ్ళు అఫీషియల్గా ప్రొడ్యూసర్స్ ఏవైతే లెక్కలు ఇస్తారో 466 కోట్లని ఇంకా అట్లని ఏవైతే ఉన్నాయో అవి పక్కన పెడితే అవి మనకి ఇప్పటిదాకా అందినటువంటి ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం అయితే 391 కోట్ల పైన చిలుకు గ్రాస్ వచ్చింది అని చెప్పి సమాచారం. దీనికి గాను 225 కోట్ల రూపాయల 64 లక్షలు షేర్ రూపంలో వచ్చింది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అంటే ఓవరాల్గా ప్రాఫిట్ చూసుకుంటే ఇప్పటికే 41.5 కోట్లు ప్రాఫిట్ వచ్చింది ఓవరాల్గా వరల్డ్ వైడ్గా చూసుకుంటే. కాబట్టి దీన్ని ఆల్రెడీ ఇప్పటికే ట్రేడ్ వర్గాల వాళ్ళ లెక్కల ప్రకారం చూసుకుంటే సూపర్ హిట్ అని వాళ్ళు తేల్చేశారు. సో ఇంకా రాబోయే రోజుల్లో అది బ్లాక్ బస్టర్ కూడా చేరే అవకాశం ఉంటుంది. 50 కోట్లు దాటిందంటే బహుశా బ్లాక్ బస్టర్ అని పేరు చెప్తారేమో చూడాలి. సో మొత్తంగా ఇక్కడ ఇంకొక గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే గుంటూరు ఏరియాకి సంబంధించి ప్రత్యేకించి చెప్పుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు గుంటూరు అడ్డ జూనియర్ ఎన్టీఆర్ది అని చెప్పేసి. సో RRR తర్వాత హయ్యెస్ట్ వచ్చేటప్పటికి RRR టాప్లో ఉందని చెప్పాలి. సో అక్కడికి వచ్చేటప్పటికి మీరు గుంటూరులో ఇదివరకు 18,21,00,000 రూపాయల షేర్ సంపాదించింది RRR. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమానే. ఇప్పుడు తను సోలో హీరోగా చేసినటువంటి సినిమా దేవరతోటి 11 రోజుల్లో 11,87,00,000 షేర్ సాధించింది. అంటే RRR తర్వాత అంటే అక్కడ 18 కోట్లకి ఇక్కడ 11 కోట్లే, బట్ ఇది సెకండ్ ప్లేస్. సో ఇప్పుడు దాకా నిన్నటిదాకా సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి కల్కి 11,32,00,000 అది దాన్ని దాటేసింది. ఒక 50 లక్షలతోటి దాన్ని దాటేసి దేవర సెకండ్ ప్లేస్లోకి వచ్చేసింది. ఆ తర్వాత చూసుకుంటే ప్లేసుల్లో సలార్ 9.3 crores, వాల్తేరు వీరయ్య 9.16 crore, సర్కార్ వారిపట 8.47 crore. ఇది ఇలా ఉందన్నమాట. అంటే ఫస్ట్ సెకండ్ కూడా ఇప్పుడు గుంటూరు ఏరియాకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలే ఉన్నాయి. సో కథ అందులో రామ్ చరణ్ ఉన్నప్పటికీ కూడా సో తను కూడా ఒక హీరో కాబట్టి ఇప్పుడు టాప్ 2లో గుంటూరు ఏరియాకి సంబంధించి గుంటూరు రారాజు అని చెప్పి ఒక ట్యాగ్, గుంటూరు కింగ్ అని ఇంకొకళ్ళు ఇలా పిలుస్తూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ని. ఏదైనప్పటికీ దేవర అనేది సో అంటే ఫస్ట్ ఏదైతే మొదటి రోజు చూపించినట్టు ఒక వేవ్ ఏదైతే ఉందో ఆ తర్వాత రోజుల్లో అది కనిపించకపోయినప్పటికీ కూడా స్టడీగా కలెక్షన్స్ని రాబడుతూ ఇప్పటికీ మంచి షేర్ని, కొంతకాలం పోతే షేర్ అనేది తగ్గిపోతుంది, మెయింటెనెన్స్ కూడా రాని పరిస్థితులు వస్తాయి, అప్పుడు తీసేయక తప్పదు, నష్టాలు వస్తుంటాయి. సో ఇప్పటికీ కూడా 2 కోట్లు తగ్గకుండా కేవలం తెలుగునాట సో వస్తూ ఉండటం అనేది ఇంకా పాజిటివ్ సైన్ అని చెప్పాలి. సో ఇంకొక ఈ వారం కూడా సో 13వ తేదీ వరకు అంటే ఆదివారం వరకు కలెక్షన్స్కి ఢోకా ఉండకపోవచ్చు. ఈవెన్ మార్కెట్లో రేపు 10వ తేదీ వేటయన్ రజనీకాంత్, అలాగే 11వ తేదీ విశ్వం లాంటి గోపిచంద్ సినిమా మా సినిమా రావచ్చు, థియేటర్ల సంఖ్య తగ్గొచ్చు. అయినప్పటికీ కూడా దీనికి వచ్చే షేర్ అయితే వస్తుందని చెప్పి ట్రేడ్ వర్గాల వాళ్ళు, ట్రేడ్ పండిట్స్ అయితే అంచనా వేస్తున్నారు. సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో ఒక పెద్ద సూపర్ హిట్ అయితే వచ్చింది అనేది స్పష్టం. అందులోనూ గుంటూరులో కూడా మళ్ళీ తన పవర్ ఏంటి, తన కెపాసిటీ ఏంటి అనేది ఆ ఏరియాలో కూడా తను చూపించి సో అంటే ఆంధ్రాలో తనకు మంచి పట్టు ఉంది, కేవలం మిగతా చోట కూడా. ఈవెన్ సీడెడ్లో కూడా 26 కోట్లు రావటం అనేది కూడా సో ఈ మధ్య రిలీజ్ అయినటువంటి పెద్ద సినిమాలు దాటి కల్కి, గుంటూరు కారం వీటిని దాటేసి ఇప్పుడు అక్కడ కూడా ఇది అగ్రస్థానంలోకి వెళ్ళింది ఈ మధ్యకాలంలో చూసుకుంటే. సో మొత్తం మీద ఓవరాల్గా అన్ని చోట్ల దేవర ప్రభంజనం అయితే కనిపించిందనే చెప్పాలి.